మనం కూడా హాలీవుడ్ రేంజ్ సినిమా తీయగలం. కల్కి ఛాయలు కనిపించింది. టాప్ నాచ్ ఫ్యాన్ వరల్డ్ ఇప్పుడు అన్ని బాగున్నాయి కానీ నాకు అసలు ఒక్క మహాభారతం చాలబ్బా. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా చారియట్. మిరాయి ఏం సీజీ షార్ట్స్ పిచ్చెక్కిపోయింది అసలు విఎఫ్ఎక్స్ మాత్రం మామూలుగా లేదు, చించి పడేసింది బడ్జెట్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం అసలు ఎంత తక్కువ బడ్జెట్ లో అసలు మామూలుగా లేదు మిరాయి సినిమా. అసలు మంచి హాలీవుడ్ రేంజ్ లో తీశారు సినిమా మాత్రం. టాప్ నాచ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు సీజీ వర్క్ మాత్రం బాబా హైలైట్. అసలు ఎంత షార్ట్స్ ఎంత బాగున్నాయి అంటే ఆ పిజియన్ షార్ట్స్ గానీ, ల్యాండ్స్కేప్స్ కొన్ని ల్యాండ్స్కేప్స్ తీసారు కదా డ్రోన్ షార్ట్స్. అసలు క్రేజీ ఉన్నాయి విజువల్స్ అయితే. చాలా తక్కువ బడ్జెట్ లో అంత బాగా అసలు చాలా తక్కువ బడ్జెట్ అనే ఫీల్ రావట్లేదు అసలు దాంట్లో. నేనైతే 100 crore బడ్జెట్ అనుకున్నా. ఇదంతా క్వాలిటీ టాప్ నాచ్ ఉంది, మళ్ళీ బడ్జెట్ లో తీసామని చెప్తున్నారు. అసలు క్రేజీ అవుట్పుట్ అయితే క్రేజీ అవుట్పుట్. అసలు ఇంకా తేజ మామూలుగా లేదు యాక్టింగ్. అసలు మనోడు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో మాస్టర్ అయిపోయాడు ఆల్రెడీ. పాన్ ఇండియా ఇంకా పాన్ వరల్డ్ ఇప్పుడు. ఇంకా మన పాన్ ఇండియా అయిపోయింది, మనది ఆ ట్రెండ్ అయిపోయింది. ఇంకా పాన్ వరల్డ్ పాన్ ఇండియా ఇప్పుడు కామన్. ఏ సినిమా పాన్ ఇండియా అయిపోయింది. ఇంకా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేసేస్తున్నారు కదా. క్యారెక్టర్ డిజైన్, స్టోరీస్, స్టోరీ ఉంది. స్టోన్స్ తో అది స్టార్టింగ్ లో భలే వచ్చింది. అది సౌండ్ అయితే ఇంకొకటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి క్యారెక్టర్ శ్రియా సరన్ ఏమన్నా మంచి అంటే లెగ్ మంచిది అనుకుంటా. ఈ మధ్యన ప్రతి సినిమా ఉంది కదా, మొత్తం అన్ని హిట్లే వరుస. అదొకటి మన డైరెక్టర్, డిఓపి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మనోడే కార్తిక్ ఘట్టం. అసలు ఈ మూవీలో మెయిన్ ఏంటంటే సిజే వర్కే, విఎఫ్ఎక్స్. కొంచెం సినిమా చూస్తున్న సేపు కొంచెం కల్కి ఛాయలు కనిపించింది. ఆ కర్ర ఒకటి కల్కిది మన అశ్వత్థామ దగ్గర ఉంటుంది చూడు, ఆ టైప్ లో. అది అంటే మొత్తం ఓవరాల్ చాలా బాగా ప్లాన్ చేశాడు. చాలా బాగా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న చిన్న డీటెయిలింగ్ ఈజీ అర్థం అయిపోతుంది. అంటే ఇంకా డీటెయిల్ లోకి వెళ్తే ఈగలది అది ఎలా దులుపుకుండా చూడు లెగిసి కళ్ళు తెరుస్తుంది కదా షార్ట్. నేను నాకు ఆ టైమ్ లో మొత్తం కర్ర మీద పోతుంది. కర్ర తినమన్నా హెల్ప్ అవుతాడా, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్. అసలు భలే వచ్చింది అది. అదంతా ఒక ఎత్తు అయితే లోపలికి వెళ్తాడు కదా, వాటర్ లోకి వెళ్ళి దాన్ని ఇచ్చేస్తాడు. చాలా బాగున్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది అబ్బా. క్యారెక్టర్ డిజైన్, వీక్ ఫ్రంట్ వీక్ అంతా క్రేజీ. అసలు క్రేజీ డీటెయిలింగ్, డిజైన్ చాలా డిజైన్ చేశారు. ఆ గాడ్లీ ఫీల్ తెప్పించాడు అనమాట ఆ క్యారెక్టర్ కూడా. డివైన్ ఫీల్ అసలు చాలా బాగుంది. అంటే ఇంత డీటెయిలింగ్ చేస్తారు అనుకోలేదు నేను. అసలు చాలా బాగా చేశారు. ఇంత తక్కువ బడ్జెట్ లో, అది కూడా బడ్జెట్ లో. అసలు బడ్జెట్ లో బడ్జెట్ అనే ఫీల్ ఎక్కడ వచ్చింది అసలు? అదే కదా, అసలు నాకు ఆ ఫీల్ రాలేదు మొత్తం. అసలు టాప్ నాచ్. అసలు క్రేజీ ఉంది. వచ్చేటప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ వాయిస్ ఉంది అందులో. వాయిస్ ఓవర్ ఉందని నేను విన్నాను. కానీ టైటిల్స్ కూడా వేసిన తర్వాత లాస్ట్ లో మంచి సర్ప్రైజ్ పెట్టాడు, అది బాగుంది. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, దీన్ని ప్రొలాంగ్ చేస్తే బాగుంటది యూనివర్స్ లాగా. నెక్స్ట్ జైత్ర క్రేజీ అప్ప, క్రేజీ రైటింగ్. అసలు క్యారెక్టర్స్ ని ఓల్డ్ అండ్ న్యూ దానికి మోడర్న్ ఇదిలో చూపిస్తానే స్టోరీ టెల్లింగ్. అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా పురాణాలు చెప్తుంటే చాలా మందికి బోర్ కొడతా ఉంటది. అంటే ఇప్పుడు ఉన్న జెన్జీ కిడ్స్ కి ఇదిని కొంచెం కలిపి చెప్పడంలో చాలా బాగా చూపించాడు. అది అది అంటే ఇప్పుడు అవెంజర్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అదే టైప్ కొంచెం అది తీసుకొచ్చే వరకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకైతే హ్యారీ పాటర్ సినిమా ఫీల్ వచ్చింది. అంటే ఆ స్మూత్ ఉన్నాయి కదా సీజీ వరకు, అంత స్మూత్ గా బాగుంది. చాలా బాగుంది. క్వాలిటీ మంచి క్వాలిటీ. అసలు సీజీ వర్క్ మాత్రం గ్రేట్. అసలు అన్ని బాగున్నాయి కానీ నాకు విలన్ రోల్ ఇంకా హెవీగా ఉండాలనిపించింది. లాస్ట్ లో చూపించుండొచ్చు ఇంకా అదే కదా. అంటే
ఎలివేట్ చేసి ఉండొచ్చు. మనోజ్ కి క్యారెక్టర్ ఓకే, కానీ సరైన ఇది రాలేదు, అంటే ఫీల్ రాలేదు, వాడుకోలేదు. క్లైమాక్స్ లో కొంచెం తక్కువ అనిపించిందేమో అంతే. నాకు ఓవరాల్ గా బాగా చేశారు, క్యారెక్టర్ బాగుంది, బాగా డిజైన్ చేశారు. లాస్ట్ లో కొంచెం లాజికల్ గా కొంచెం దాన్ని కంట్రోల్ చేస్తారు అనిపించింది. అంటే ఇంకా లాస్ట్ దానికి ఎదురు వెళ్ళకూడదు కదా, ఇంకా అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యం కదా, సో ఇలా ఎండింగ్ కూడా ఉండొచ్చు అని అలా పెడుతున్నారేమో. మనకి భాష ప్రతిసారి వార్ 2 లో లాస్ట్ ఫైట్ దన్న గుద్దుకుని క్లైమాక్స్ కావాలనుకున్నా అన్ని అట్లా ఉండే. ఇప్పుడు ఒక డివైన్ పవర్ వెళ్ళింది అడిగి, అదే డివైన్ పవర్ వెళ్ళినప్పుడు అది రిఫ్లెక్షన్ ఉండాలి, అది చూపించలేదు అక్కడ. అంటే నాకు మామూలుగా ఇప్పుడు ఉందే లేదు అన్న ఇదిలోనే ఉన్నాడు నీ బాధ నాకు అర్థమైంది కదరా. అనుకున్నది సాధించిన తర్వాత ఒక ఫీల్ ఉంటది, దాంతో కొంచెం చేస్తారు కదా, అది చూపిలేదు. అంటే అది వచ్చిన తర్వాత కూడా నార్మల్ గా అదే అనేది అదే కదా. సర్లే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను ఒక యాంగిల్ ఏంటి అనుకున్నా సినిమాలో, హ్యూమర్ కామెడీ పెడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. తీసుకొచ్చాడు వైబ్ సాంగ్ లేదు అంతే, ఒకటి వైబ్ సాంగ్ వేస్ట్ చేస్తున్నావు రాలేదు. హీరోయిన్ కూడా చాలా సటిల్ గా చాలా నీట్ గా చూపించారు. హీరోయిన్ చాలా బాగుంది, కాస్ట్యూమ్స్ గానీ చూపించిన విధానం గానీ చాలా బాగుంది. త్రూ అవుట్ మూవీలో ఒక మెయిన్ రోల్ కింద బాగా చూపించారు. అంటే ఓన్లీ ఇప్పుడు ఉన్న మూవీస్ లో కొన్ని నాటిలో వస్తున్నాయి చూడు, ఓన్లీ సాంగులకే పరిమితం ఇలా కాకుండా రీసెంట్ గా చూసిన సినిమాల్లో ఇదే కదా త్రూ అవుట్, అంటే ఒక హీరోతో పాటు కంటిన్యూ జర్నీ చాలా బాగా చూపించారు. క్యారెక్టర్ కున్న ఇంపార్టెన్స్ క్లియర్ గా తెలిసేలాగా చూపించారు. సీన్ బై సీన్ అసలు ప్రతిదీ ఇంపార్టెంట్ ఉంది, సీన్ బై సీన్. అసలు అన్వాంటెడ్ అనేది ఏది లేకుండా భలే క్యారీ చేసింది. నేను అంతా బిల్డ్ చేసేసుకున్నానంటే సినిమా ఇప్పుడు అంటే చూస్తున్నప్పుడే, ఇప్పుడు ఈ 9 books ఉన్నాయి కదా, ఈ 9 ఒక్కొక్క బుక్ ఒక్కొక్క సినిమా తీసేసాము. అంటే మనకు కూడా అంత థాట్స్ ప్రవోక్ చేసి అంత ఇది ఇచ్చాడు సినిమాలో, అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. ఇలాంటివి చూసినప్పుడు ఇప్పుడు మొత్తం అట్లా అనిపిస్తుంది అన్న, ఈ 1 or 2 hours కి అదే మిరాయి కావాలండి. అక్కడ మాప్సిక్ ఉంది పెట్టారు ఏ సినిమా అంతేనా చూస్తానా, చూసిన తర్వాత మనకి ఏదో ఒకటి చేయాలి తర్వాత లేదబ్బా. సినిమా మాత్రం క్రేజీ, బీజిఎం కూడా చాలా బాగుంది, అసలు స్కోర్ కూడా చాలా బాగుంది. నాకు ఇంకా మిరై యాక్టివిటీ ఫైట్ ఉంది అక్కడ, బాగుంది, బీజిఎం బాగుంది, అసలు ఫైట్ బాగా చేశారు. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. అంటే సినిమా ఎలా తీసారంటే, మనం కూడా హాలీవుడ్ రేంజ్ సినిమా తీయగలం, మనం కూడా వరల్డ్ బిల్డింగ్ చేయగలం, అవెంజర్స్ ఎండ్ గేమ్స్ లాంటి సినిమాలు మనం కూడా తీయగలం అని తీసి చూపించేశారు. ఆల్రెడీ ప్రూవ్డ్ చేస్తారు, ఆల్రెడీ ఇంకో మెట్ ఎక్కేసారు మన వాళ్ళు. అవును, మళ్ళీ బడ్జెట్ చూడు, తక్కువ బడ్జెట్, అదే తక్కువ బడ్జెట్ లో 100 కోట్ల బడ్జెట్ లో ఇంత క్వాలిటీ వర్క్ ఇచ్చినప్పుడు 100 కోట్లు అంటున్నారు కానీ అవుట్పుట్ రావట్లేదు, 100 కోట్లు మాత్రం అయిపోతున్నాయి. అదే హోమ్ కమ్ టు మై రూమ్ అన్నట్టు. కంటెంట్ అన్న, మెయిన్ కంటెంట్ ఉంటే వస్తాయి, విజువలైజేషన్ ఉండాలి ఫస్ట్. మెయిన్ ఏంటంటే అది సినిమా. దట్స్ అబౌట్ మిరాయ్. సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. పిల్లల్ని ఫ్యామిలీ అందరూ ఫ్రెండ్స్ పిల్లలు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఈ ట్రెండ్ బాగా నచ్చుతుంది. అంటే మన పురాణాల మీద క్యారెక్టర్స్ ఇన్స్పైర్ అయ్యి వాటి మీద తీయడం స్టోరీస్ అన్ని సనాతన ధర్మం అంటే నెక్స్ట్ లెవెల్ అనేది చూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు అన్న. నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చూపిస్తున్నారు. ఒక్కొక్కరు అసలు చాలా మందికి స్టోరీస్ తెలుసు, అందరూ చదివారు, రామాయణ మహాభారతాలు అందరూ చదివారు. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి
ఇప్పుడున్న వరల్డ్ కి దాన్ని అంత నీట్ గా కన్వే చేయడం, ఆ మోడర్న్ ఇప్పుడున్న మోడర్న్ ఏజ్ కి అంత బాగా కన్వే చేయడం అనేది అది ఆర్ట్ ఫామ్ అసలు. అదే కదా, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ని ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకుని దాన్ని మన వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి, ఎలా చూపించాలి అనేది చూపిస్తున్నారు. అంటే ఇప్పుడున్న క్రౌడ్ కి ఎంగేజింగ్ గా ఎలా చెప్పాలనేది స్టోరీ టెల్లింగ్, అది క్రేజీ అసలు. ఆ పాయింట్ ని వీళ్ళు బాగా క్రాక్ చేశారు అనిపించింది నాకు. అసలు ఒక్క మహాభారతం చాలబ్బా, అది ఒక్కటి చేస్తే అన్నిటికీ ఆన్సర్ అసలు లైఫ్ టైం ఎవరు చేస్తారు కానీ రాజమౌళి చేయాలి కానీ చేస్తే రాజమౌళి చేయాలని ఉంది నాకైతే. మనోడే చేయాలి, లేకపోతే ఆయన చెప్పాడు అదే నా లాస్ట్ ఫిల్మ్, అదే లాస్ట్ ఫిల్మ్ అవుతుంది. అది 10 parts అంట, జీవితం అయిపోతుంది. అందరికి అర్థమైపోయినట్టుంది, వీళ్ళు చదవరు పురాతన కాలమైన పుస్తకాలు చదవరు, ఏం చదవరు, వీళ్ళకి చూపిస్తే ఇలానే చూపించాలి అయితే గుర్తుంచుకుంటారు. అంటే ఇప్పుడున్న వరల్డ్ లో ఇప్పుడు హార్డ్లీ మనమే పావు గంట వీడియో చూడలేకపోతున్నాం. అంటే ఇవాళ స్క్రోలింగ్ సెకండ్స్ ఆడుతుంటేనే స్క్రోల్ అయిపోతుంది. అలాంటిది 2.5 hours సినిమా కూర్చోబెట్టాలంటే కంటెంట్ ఎలా ఉండాలి, ఇంకా అంత ఎంగేజింగ్ ఉండాలి. అది క్రాక్ చేశారు బాగా, నా ఫీలింగ్ అయితే అది. సో దట్స్ అబౌట్ మూవీ. డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ వెయిట్ ఫర్ ఓజీ. next Until then, subscribe to Cinema Chariot. లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి.